ఫస్ట్ టైం ఇది హైలైట్ ఉంటుంది ఘాట్ రోడ్. నచ్చకపోతే చేంజ్ చేద్దామా? అయ్యో ఎందుకా నువ్వు ఆడపిల్ల అన్న సిగ్గుపడుతున్నావు మొత్తం గంటగానో ఊరికి నీకా? ఏమండో నాని గారు ఇంకెంత దూరం ఉందని అంటే ఒక 40 కిలోమీటర్స్ ఉంది. కానీ మనకి రోడ్ అనేది అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చూడండి కొండలు ఇవన్నీ చూడండి ఎట్లా అనిపిస్తుందో నిజంగా. అంటే అక్కడికి వెళ్ళి దూరంకి వెళ్ళి చూసావు ఇక్కడ వచ్చేది పుల్లులు కూడా ఉన్నాయంట. ఇక్కడ ఏదో పార్క్ ఉంది. ఏ పార్క్ అసలు అర్థం కావట్లేదు. అంటే కొండ పైకి ఉంది కదా, కొండను దాటుకొని పోవాలి. ఒక పార్క్ అనిపిస్తుంది చూడు ఇక్కడ. ఎట్లుంది చూడు రోడ్ ఈడ. ఏంది అమరాబాద్? అమరాబాద్ రే రోడ్ ఎట్లా చూడండి. ఘాట్ రోడ్ స్టార్ట్. ఘాట్ రోడ్ వచ్చేసింది. ఇక ఈయనైతే వెనక కూర్చున్నాయనే కవర్ చేసుకుంటా ఏమంటారు ఇది నిద్ర వస్తున్నాడు యాక్టింగ్ చేసుకుంటా స్పెట్స్ పెట్టుకోండి చూడని. ఎట్లా తెలుసా నిజంగా ఎంజాయ్ చేద్దాము అని అంటే ఆయన వచ్చి నువ్వు అటు ఫోన్ మాట్లాడకుండా పోతున్నావు. అరే అన్న ఫోన్ వస్తే ఇట్లా మాట్లాడేసి చెప్పేసినాం అయిపోయింది. అంతేగాని దానికి మనం మన గంటలు గంటలు ఇక్కడ ఆడ చూపాను సేవ్ ద ఫారెస్ట్. సేవ్ ద ఫారెస్ట్ అబ్దుల్ భాయ్ అంటారు దాన్ని. కానీ ఇది ఘాట్ రోడ్ నాకు ఫస్ట్ టైం ఇది హైలైట్ ఉంటుంది ఘాట్ రోడ్. నచ్చకపోతే చేంజ్ చేద్దామా? ఫారెస్ట్ ఇది యాక్చువల్ గా మనకి లొకేషన్ లా అది ఫారెస్ట్ ఏనా? ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాలేదా? ఇది ఘాట్ రోడ్ జస్ట్ అంతే మీకు వెళ్ళడానికి. కానీ నిజంగా చెప్తున్నాం కదా, చాలా మంది వచ్చి ఉండొచ్చు. కానీ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా. దీనికన్నా ఘాట్ రోడ్ లో పోయినా గానీ, ఘాట్ రోడ్ లో డేలో పోయినా నైట్ లో పోయినా గానీ, ఇదేంటంటే కొన్ని ప్లేస్ కి రావాలంటే కొంచెం భయం అనిపిస్తుంది కదా, అట్లే అనిపిస్తుంది. కానీ చూడు ఎట్లా పెట్టుకొని వస్తుండో కట్టెని. ఏం మనుషులో ఏమో చెక్క పెట్టుకొని వచ్చిండు. అవతలోనికి ఏమైనా తగిలితే అవి ఎట్లా ఉరికొస్తుంది ఎవరికి అమ్మ. అరే ఈ రోడ్ లో ఇంట్లో ఎవరు చెప్పుకుంటారు అట్లా కాదన్నా చెప్పే వస్తారు కానీ మాట వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది. కొండ కొండ చూడు ఎట్లా కనిపిస్తుంది. కొండ పక్కకించి మళ్ళా రోడ్ సేమ్ అట్లాగా ఉన్నాయి. అదే అంటున్నా. చిన్నగా ఉన్నది పెద్దగా ఉన్నది. రోడ్ మాత్రం బాగుంది. అదే ఎట్లుంది అంటే పెద్దగా వేరే ఉంది. కానీ ఈ రోడ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎందుకా నువ్వు ఆడపిల్ల అన్న సిగ్గుపడుతున్నావు మొత్తం గంటగానో ఊరికి నీకా? ఇంత లోడుతోంటి ఎక్కాలంటే ఎప్పుడు ఎక్కుతుంది అసలు కష్టమే. గాని రన్నింగ్ కొట్టేసేయాలంటే చాలా కష్టం ఉంటది. చేసిందా? సమస్య లేదు అంతేగా మరి. నిజంగా ఈ రూట్ లో నైట్ లో వస్తే ఎట్లుంటే మనకైతే ఐడియా లేదు. ఇంతవరకు ఇదే ఫస్ట్ నైట్ లో రానియర్ కూడా. రాని 10 కి క్లోజ్. అంతేనా? రాత్రి పూట జంతువులు తిరుగుతుంటాయి. బండ్లు అడ్డం రాకుండానే గేట్లు క్లోజ్ చేసేస్తారు ఇక్కడ. మళ్ళీ మార్నింగ్ 6 కు ఓపెన్ అవుతుంది. మళ్ళీ బ్రష్ చేసుకోవాలి. మళ్ళీ ఇల్లు ఉండేది మరి ఇల్లు ఎట్లుంటాయి మరి? జంతువులు ఎట్లా వస్తాయి? ఉంటారు అలా జంతువులు రావు అన్న ఇంట్లోకి. వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. డోర్ కొడితే కదా ఆకలి అవుతుందని చెప్పి ఇస్తారేమో ఉంటే మరి లేకపోతే పోరాటరు. అదే 10 మరి ఆపదు ముంగడ ఆపుదాం మళ్ళా క్లోజ్. నిజంగా ఫారెస్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సమీర్ భాయ్ కెమెరామెన్ గంగతో రాంబాబు. గంగతో రాంబాబు కాదు, మీతో నేను. నాతో నువ్వు నీతో నేను, ఇద్దరికి ఇద్దరు. మరి తీసుకోవాలా? ఆపాలా? ఆపమంటే ఇప్పుడు మరి ఆపేసా.
అట్లేం పర్లేదు మూమాట ఏం లేదు అట్లేం ఆపంది కెమెరా కూడా ఏం పెట్టండి జరి నువ్వు స్పెట్స్ తీయొచ్చు కదా ఎందుకట్లా పెట్టుకున్నావు అరకులో నిద్ర అవే స్పెట్స్ పెట్టుకున్నావు ఈడ కూడా అదే స్పెట్స్ పెట్టుకున్నావు అరకులు అవి కావు, ఏ అవే ఉన్నాయి ఇవి లేవు బ్లాక్ రా పెట్టుకో భయ్. పికాక్స్ అంటే నెమలేలు చిక్కలు ఇప్పుడు అప్పుడు ఏమంటారు కనిపించవు కదా ఇప్పుడు లంచపోతాయి ఇప్పుడు అవు. వాళ్ళందరికి బాటిల్ తీపిచ్చిండు, మనకెందుకు తీపిలే? కొత్త బండి కదా. కొత్త బండికి బాటిళ్ళకి మనకేమో సంబంధం ఏమైనా సంబంధం ఉందా బ్రో? అసలు లాజిక్ ఎక్కడ మర్చిపోతున్నావా ఏంటి? చూసి వాడు మన ఫేసులు చూసిండా? నేను చూసి నాకు మా ఫ్రెండ్స్ ముంగడ కార్ లో పోతారు యాక్చువల్గా ఏంటంటే టీం అంతా కలిసి ఇట్లా వీడియో షూట్ అని చెప్పేసి అని ఇట్లా వచ్చినాము మా ఫ్రెండ్స్ ముంగడ కార్ లో పోతారు ఏ కార్ స్విఫ్ట్ కార్ ముంగడ వైట్ కార్ సిల్వర్ కార్ ఉంది కదా నెంబర్ చెప్పు. నెంబర్ నీ నెంబర్ చెప్పు నీ నెంబర్ చెప్పు నీ ఫోన్ నెంబర్ చెప్పు. నీ నెంబర్ చెప్పు నెంబర్ చెప్పట నెంబర్ కావాలా నీకు మొత్తం దగ్గర చెప్తాయి చెప్పేది చాయ్ తాగుతావా అన్న? మన ఫోటో గీత కూడా తీసుకున్నాం. ఇక్కడ అమ్మరు ఇక్కడ అస్సలు ప్లాస్టిక్ బాటిల్ అమ్మరా అంటే నువ్వు కూల్ సీసా బాటిల్ తీసుకున్నాం. సీసాలు అస్సలు అమ్మరు ఉన్నాయి భయ్ ఆడ, ఉన్నాయి బాటిల్స్ ఉన్నాయి ఆడ. ఏం బాటిల్స్ ఉన్నాయి? అరే సమీర్ స్లైస్ లేరే, స్లైస్ తో మదతో లేపట్టే. స్లైస్ అన్న మజానా తీసుకోవాలంట. మ్యాంగో తీసుకుందాం డైరెక్ట్ డైరెక్ట్ మ్యాంగో. ఎందుకంటే ఆడ పోయి మనం ఏం తీసుకోలేము మేడం, ఏదైనా తీసుకునేమన్నా ఆడ పోయినాక ఏమని తీసుకుందాం? ఈడ తీసుకున్నాం రా ఆయన ఆడ తీసుకుందాం. నీళ్ళు ఉన్నాయి కదా తాగుతున్నా. మరి తాగు మరి. 4 బాటిల్ నీకోసం 4 బాటిల్ తీసుకొచ్చి దానికి వద్దంటారా నువ్వు అసలు లేకపోతే నిమ్మ సోడా చూడు తాగు మంచిగా ఉంటుంది. నిమ్మ సోడా బండ్లు లేవు మరి నిమ్మ సోడా బండి బాబోయ్ నిజంగా చెప్తున్నా కదా అబద్ధం చెప్పు. నీకు అసలు ఏది చెప్పొద్దు అలా చెప్తున్నా నీకు ఏది చెప్పొద్దు అలా చెప్పు. అదే అన్న అవుతుంది నీకు అసలు నీకు ఏది చెప్పొద్దు అర్థమైందా ఇవి రూమ్స్ అవి నీకే పెడతారు అవి రిసార్ట్ టైప్ లా. హోమ్ ఈకో రిసార్ట్ హంస అంటే నెమలి ఉంటాయి అన్నమాట. నెమలి అంటే పికాకు హంసకి తినలేదు తెలియలేదు కాబట్టి నీకు అట్లా ఉన్నావు. లేదు బాయ్ ఎప్పుడు నేనే జోకర్ కనిపిస్తానండి గోకుడు ఏందా నీ రైడ్ చెప్తున్నామున్నా అది మరి గడ్డానికి పెయింట్ వేసుకుని కదా ఆ వీడియో పోస్ట్ చేసిన నేను షార్ట్ వీడియో ఫోన్ చేసి భయ డిలీట్ చేసేసాను ఎందుకు అన్నా ఎందుకు పెట్టినావు అన్న తీసేసాను అన్నది మనం ఫన్ కోసం పెట్టినా అన్న అంటే అన్న ఎప్పుడు నేనే జోకర్ దొరుకుతారా అన్న అంటే జోకర్ నువ్వు అన్న నేను హైలైట్ చేద్దామని చెప్పేశాను అంటే తీసామంటే చెప్పు తీసేస్తానంటే తీసేయాలా సరేలే అన్న మరి ఇంకోసారి ఫోన్ అయినాడు అరే అత్తగారం ఇంకా సరేలే అయ్యా ఏం చెప్పేసి అని మాట్లాడతాను ఏంది అసలు అది కొంచెం ఉండొద్దా అన్న మనం చేసేది దేనికోసం ఎంటర్టైన్మెంట్ కోసం మా కోసం ఏం చేయకరా జనాల కోసం చేయి. జనాలు ఓట్లేస్తారు లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు నిన్నే కొడతారు దొరికితే నిన్నే గంట కొడతారు దొరికితే నిన్నే క్యాష్ చేంజ్ అన్న చేంజ్ ఉన్నాయా 500 దిగాలి మళ్ళీ వచ్చాము నీ పైసలు సో గైస్ లోపలికి ఎంట్రీ అవుతుంటాయి ఇట్లా ఇట్లా ఒక అమ్మాయి అయితే కనిపించింది మనకి ఇక్కడ లోపలికి చాలా వస్తున్నాయి ఇవైతే నిజంగా మంచిగా ఉంపో ఎందుకంటే అబ్బాయి బాగా వేసారు ఇవి కూడా బాగా కట్టారు అక్కడ ఏదో చెరువు లాగా ఉంది అక్కడ తర్వాత ఏం చేయాలి తీసిండే కాక తీసిండు పోనీ లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసినాము మళ్ళీ ఇక టైగర్స్ అంట అది అంట ఇది అంట బాబా బొమ్మలు పెట్టారా లేకపోతే ఉన్నాయో లేవో అర్థం కాదు. నువ్వు ఒకసారి రాత్రి వచ్చి వండుకోయడం తెలుస్తుంది రాత్రి పెట్టాం రాకెట్ ఉన్నాయిగా నీకుందిగా ఫోన్ కి నీకు లేదా
ట్రాన్స్లేట్ ఉంది కదా. టార్చ్ లైట్ ఉంటే ఏందన్నా? అంటే రాత్రి పూట చూద్దాం ఉంటాయా ఉండవు కానీ ఫస్ట్ ఇక్కడ ఉండనిస్తారు ఉండనియరు చెట్లు దాచుకుంటే ఏమన్నా వెళ్ళగొడతారా? ఉండనియరు పార్కింగ్ కూడా చేయనియరు నీకు ఎక్కువసేపు. అయితే వద్దులే. ఏం కాలే ఉందాం తీ, ఏమైతే ఈరోజు మా అంటే ఎంత ఒక గంట సేపు పడుకుని నైట్ వెళ్ళిపోదాం మళ్ళీ. దొరకాలి కదా ఫస్ట్. ఏంటి దొరకదు నీకు? ఏం దొరకాలి చెప్పు. ఏం దొరకదు? పులియా? పులి నిన్ను దొరికించుకుంటే తర్వాత అది లోపల ముందు చేసుకోవడం. పులిని ఎదురిస్తే చూస్తే ఎవరి అమ్మ ఏంది మళ్ళీ మళ్ళీ నువ్వు ఇంట్లో ఒక పులితో కొట్లాడుతున్నావు కదా, ఇంకో పులితో ఎట్లా కొట్లాడుతూ చూస్తున్నా. చూసావా? పులితో చూస్తా మరి అదే అంటే మరి. దూరం కలిసి చూస్తా, దగ్గరికి వెళ్ళి చూడాను. ఎట్లయితే చూస్తావుగా, అడ్డు పోయి ఇటు చూస్తాను, మళ్ళీ నేనేం చేయాలి? ఎట్లయితే చూస్తావా లేదా? అట్లే మరి అదే అంటున్నా. అరే బటర్ఫ్లై చాలా ఉన్నాయి ఈడ. నూరా ఏందది? కర్రాడు దానిపై కళ్ళ జోడు, మా కళ్ళ బైక్ నల్ల బైక్ కాదు, చీకట్లో అసలు వచ్చాడు నీకు- కంపెనీ లేడు తప్ప ఆడు ఇక నీకు అసలు నీకు నోట్లోకి వెళ్ళి ఎట్లా వస్తాయి అట్లాంటి మాటలు? ఫ్లోలో వెళ్ళిపోతాడు. అందుకే ఏడుకని తీసుకోవద్దు, నేను తీసుకోపోలే. అసలు ఇందాక అన్నాం కదా, తీసుకోపోయారు అనుకో, ఆడ లేని కూడా బుక్ చేసి పంపించేస్తాను నువ్వైతే. మనకు అన్ని నిజాలు వస్తాయి కదా. అంటే నువ్వు నిజంగా నువ్వు అది సత్యం జయితే నువ్వు ఇప్పుడు సత్యమే విజేత. విజేత ఏ విజేత? విజేత ఏ విజేత? సూపర్ మార్కెట్. విజేత సూపర్ మార్కెట్. ఓ నిజంగా టాక్సీలో కూడా వస్తుందా? టాక్సీ కారే కదా, టాక్సీ అయితే ఏంది నీకు? కారే కదా అది. వస్తాయి. కార్ అయితే వచ్చింది కదా. వస్తున్నాయి అన్నీ ఇక. వస్తాయి మరి, ఆటో కూడా వస్తుంది ముంగడు చూడు. అంటే ఆల్రెడీ ఏడవేలు పోవచ్చు. అన్ని తీసుకురాలి ఆటో ఎందుకంటే దానికి ఏడ ఎవడు ఆపడు. నీకు నువ్వేం తీసుకురాలి మరి? దూరం ఉంటుందని తీసుకురాలి. దూరం మరి దూరం దగ్గర తెచ్చి దగ్గర మరి. తీసుకురావాల్సింది. ఆడదాకా ఏమంటారు, బస్ మీద పెట్టుకుని ఆడ నుంచి తీసుకుని రావాల్సింది. ప్యాసింజర్ టూచింగ్ కూడా ఉంది. చూస్తున్నా నైట్రోజన్ పెడదామని. దానికా నీకా? దానికి ఆటో కానీ ఎక్సిలేటర్ ఇస్తే లేదు సార్, వెళ్ళిపోవాలి. ఈయన వెళ్ళిపోవాలంట. నీకు నీకు నీకా దేనికి? దేనికైనా ఒకటి. షో కష్టమే కదా అట్లయితే. మరి దేని ఒకదానికి ఉండాలి. ఆరన్ అంట ఆరన్ మొత్తం వాడు ఇచ్చేదానికి అన్ని ఫాలో అవ్వు, లేకపోతే స్లోలో వెళ్ళిపోతాం. వాడు మనల్ని ఫాలో అవుతారా? మనను వాళ్ళు మనమే వాళ్ళు ఫాలో అవ్వాలి. అడిగి ఇప్పుడు టేక్ దిస్. వన్ వే రూట్ ఉంది. వన్ వే రూట్ లో ఎట్లా పోదామని? కార్లు ఎందుకు వస్తాం? దిగు దిగు. తీసుకొచ్చింది దేనికి? నడుచుకోవడానికి ఎందుకంటున్నావు మరి? ఎట్లా పోదామని చెప్పినావు కదా. కాక ఆరం కొడుతుంది ఎప్పుడే మొత్తం నీకా ఆపాలా? ఇక్కడ ఆపడానికి ఛాన్స్ లేదనుకుంటా. ఎందుకు ఆపి డైరెక్ట్ లోపలికి ఎక్కిచ్చేస్తా. నీకోసం అంటే లోపలికి ఎక్కిచ్చేస్తా. ఎందుకు ఫ్లోలో మళ్ళీ అవుతుందా? కాదా ఫ్లోలో కూడా 24,000 ఎప్పుడైనా ఏంటిది? లోడింగ్ లోడింగ్ ఏం లోడింగ్? ఇది కంపెనీ అది? ఎక్కువమన్నా ఎక్కువమన్నా కాదు. అసలు ఏం చెప్తున్నావు అసలు? నాకు అది అర్థమే కాదు. వాటర్ బాటిల్ కింద పడేద్దాన్ని ఆల్రెడీ ఆడ రాసిరు ప్లాస్టిక్. ఎవరు పడేస్తారు తాగుతున్నాం కూడా. ఎన్ని కొండలు ఎక్కాలి అసలు? ఇప్పుడు నాకు అర్థమవుతలేదు ఏంటి. కొండలు ఎక్కాలి దిగాలి చూడు. కానీ శ్రీశైలం ఉంటుంది. శ్రీశైలం అంటే కరెక్టే కానీ ఎక్కుతున్నావు ఏమో నిజంగా బాగానే ఉంది ఘాట్ ఇది. ఇది శ్రీశైలం రూట్ అండి ఇది? అంతే మరి. కానీ ఇట్లా మట్టి మట్టి ఉంటే మాత్రం కొంచెం కష్టమే, కానీ కొంచెం ఉండాలి. రోడ్ అనేది కొంచెం పెద్దగా ఉంది. కాకపోతే డైవర్ట్ చేయాలండి, రావడానికి ఒకసారి పోవడానికి దారి పెట్టాలండి. చెప్దాం. ఎవరు చెప్తావు ఎప్పుడు? కేసీఆర్ చెప్తా. కేసీఆర్ లేడు కదా ఇప్పుడు. తీసుకొస్తా 29 లో వచ్చేది ఇట్లానే వచ్చేది కేసీఆర్ గానీ ఇప్పుడు ఇట్లా కొంచెం డేంజర్ రూట్ లో ఉన్నప్పుడు గట్ల కట్టాలన్నదా? గట్ల కట్టాలి.
కట్ చేసి పెట్టగల ఆయన కాదు నీకు తింటున్నా. నిన్నే నీ పేరు చెప్తా నేనైతే అన్నదే వాడగా మరి నీ పేరు చెప్తాను. నెంబర్ కూడా కింద మెన్షన్ చేస్తా. ఏదైనా ఉంటే నీతో మాట్లాడుకోండి డైరెక్ట్ అని. మాకు సంబంధమే లేదు. ఆ ఫ్లోలో మాట్లాడడం కాదు, డైరెక్ట్ మాట్లాడుతున్నాను. ఫ్లో ఇది మాత్రం ఫ్లో అసలు కాదు. స్పీడ్ బ్రేక్. మై గాడ్, అమ్మ బస్సు వచ్చేసిన కథ. ఏ ఊరు TS09 ఏపీ బండ్లు సిటీ పాసింగ్ బస్సులకు సిటీ పాసింగ్ ఏముండే అంట. హైదరాబాద్ బండి బే అది. ఇది కూడా హైదరాబాద్ కానీ ఎట్లా కొడుతున్నారు. తెలంగాణనే రా ఇది కూడా. అది తెలంగాణ కాకపోతే TS09 కదా అది అంటాం. స్పీడ్ బ్రేకర్ ఉందన్న కూడా పట్టించుకుంటూ దాదాపు కొట్టి వాని స్పీడ్ ఉంటది కదా, పైన ఉంటాడు కదా, కనిపించదు. స్పీడ్ బ్రేకరా ఆ, నువ్వు పెద్దగా కామెడీ చేస్తావు ఇంకా నువ్వు. వానికి కనిపించదు మరి స్పీడ్ బ్రేకర్, అది స్పీడ్ లో ఉన్నా కూడా. అదో ఇప్పుడు వచ్చి మళ్ళీ ముందరకు వచ్చి మెల్లంగా పోతున్నాడు. ట్రెండింగ్ ఉంది ఇది ఒకటి మాట. ఏంటండి ట్రెండింగ్ ఉంది సమీర్ భాయ్ మాట. ఆడ పైన ఉంటాడు, కింద కలిపేదట. మరి అంతే, మరి అందుకే కదా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అవి ఇది కూడా చూడగా వెళ్ళిపోయాడు స్పీడ్ బ్రేకర్. అట్లా మంది ఉన్న జనాలు మొత్తం ఎగిరి ఎగిరి కూర్చుంటారేమో. ఎట్లా నడుపుతుండు ఏది కథ అని చేతితో సాల్తో అవుతున్నాడు. నేను డ్రైవింగ్ లేకపోతే మంచిగా ఉంటుండే డ్రైవింగ్ ఏమంటలే కదా ఇప్పుడు లేదంటారు, ఇప్పుడు అప్పుడు నువ్వు అంటావు. డ్రైవింగ్ లో లేకపోతే మంచిగా చేస్తాడు. కానీ ఏం చేస్తాం, టైం వచ్చింది నడుస్తుంది నడవని. టైం ఆప్కా టైం ఆగయా. अपना टाइम आएगा, कटा लेके जाएगा. తీసుకోవాలి గట్ట. సైకిల్ లో మొత్తం ఎవరు ముంగడ వదిలేడు. వాడు అన్నాడు అది వినాలంతే అని చెప్పాలి. సరే ఇప్పుడు ఎడుకుతున్నామో చెప్పు. గడిపోతున్నావు తెలియదు, అతను ఎందుకు వచ్చినో తెలియదు, తెలియదు, అతను ఎందుకు తీసుకొచ్చినో తెలియదు. తెలియదు. వచ్చేటప్పుడు ఏం చేసినావు? వచ్చిన 2 ప్లేట్లయితే తిన్నావుగా. 2 బోండాలు 2 బోండాలు, 2 ఇడ్లీలు, 1 దోశ. ఇడ్లీ తినలే, ఒకటి కూడా తినలేదా? 2 బోండాలు తిన్నాడు, దోశ తిన్నాడు సగం. ఒకటే బండ ఏ బెల్ట్ తొక్కది నీదా అది కాకపోతే నీదా? ఆడు ఇయ్యాడు భయ్యా, ఇయ్యాడు సీట్ బెల్ట్ కాలేజ్ తొక్కుతుండు. కాదు అది నీ ఇట్లా అందం అనుకున్నా, అది నీదేదని తెలియకు. టైట్ అవుతుంది రా అది. టైట్ అవుతుంది గొంతు. గొంతుకు కాదు, గొంతుకు ఎందుకు వేసుకుంటాడు? కనిపిస్తలే ఎంత మంచిగా ఉంది గొంతుకంట. గొంతుకి ఎక్కడి నుంచి వచ్చినావు భయ్ అసలు నువ్వు? తెలంగాణ. తెలంగాణ మా దగ్గరికి ఎందుకు వచ్చినావు అసలు? మా దగ్గర ఉండదు. మేము ఈయనే ఉంటాం, ఈయనే పుట్టినాం, ఈయనే పెరిగినాం.